ఒంగోలు నగర సమీపంలోని పెళ్లూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం చతుర్థ వార్షికోత్సవ మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఋత్వికులు అమ్మవారికి విశేష పూలంగి సేవ, విశేష అలంకరణ, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బ్రహ్మశ్రీ మడనూరి మల్లికార్జున గురుకులు, మడనూరి చంద్రశేఖర అవధాని, యజ్ఞవగ్నుల పద్మనాభ శర్మల ఆధ్వర్యంలో శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవం అశేష భక్తజన సందోహం నడుమ కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమాలను దర్బా శశిధర్ శర్మ, సందేపూడి శ్రీరామ్ శర్మ, దేవస్థాన వేద పండితులు మందాటి శ్రీనివాస అవధాని తదితరులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి చక్కగా మహాలక్ష్మి వర్ణం
గోగుల గల దానం ఏంటంటే నవగ్రహ సంపత్తి కోసం. నవనాడులు 9, నవగ్రహాలు 9, నవధాన్యాలు 9, నవరసాలు 9 దాన్ని స్వామివారికి అమ్మవారికి ధరింపజేసి ఈ ముద్దు ముచ్చట వేడుక సమయంలో క్రమంలో భాగంగా యజ్ఞోపవీతం బాగా గుర్తుపెట్టుకోండి. ముగ్గురికి ఇచ్చాడు భగవంతుడు ఈ యొక్క అదృష్టం. ఏ అదృష్టం? దండం వేసుకునే అదృష్టం ఇచ్చాడు. ఇప్పుడంతా కూడా ఈ దండాన్నంతా కూడా ఎవరు ఉంచుకోవటం అంటున్నాడు వాడు. కొంతమంది మళ్ళీ కడుతున్నారు. ఎందుకంటే యజ్ఞోపవీతం తీయకూడదు. స్త్రీమూర్తికి మాంగళ్యం ఎంతో 3 పోగులు. వివాహ సమయంలో మన 6 పోగులు దొరికేసి 9 చేస్తారు. ద్వితీయోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్సహజం వరస్నాత్ ఆయుష్యవక్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమత్తు తేజః సహస్రపాదాక్ష శిరోవివాహే సహస్రనామ్నే పురుషాయ సహస్రతే సహస్రకోటి ఇంతవరకు కూడా శ్రీ గురునాథేశ్వర సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క దివ్యంగా జటా చూడాలతో ఉండిపోయినాడు. నిత్యము గంగను తలపేరు ధరిస్తాను, భాగాన్ని పంచిస్తాను, తనని గొప్పగా చూసుకుంటాను, భార్యని చక్కగా చూసుకోగలిగారు. కామక్రోధం అనేటువంటి వారికి ఈ దేహము కళ్ళెంచిన గుర్రంలాగా ఎంతో ఉంటుంది. అటువంటి మోహానికి ఆవేశానికి కామక్రోధాలకు లోను కాకుండా ఆమె యొక్క బాధాలు కలిగి కన్యాదానం చేసేదానికి అటువంటి కన్యాదానం గంగాధర గౌతమః గంధర్వగ్రహ గోప గోకులధరః. కలిసినప్పుడు పెట్టేదే ముహూర్తం. ఈ సుముహూర్త విజయంలో బ్యూటీ పార్లర్ లో ఉంటుంది. అమ్మాయి పెట్టుకొని కుడిపి ఈ నోట్లో మందు పోసారు. వాడు గుడబుడ అంటూ కళ్ళు మూసాడు. మందు కూడా మనం గుర్తుండడానికి చెప్తున్నా. చక్కగా ఇక్కడ మరి సుముహూర్త విజయం చేశారు. మాంగళ్యం నిత్యము గంగను తలపేరు ధరిస్తాను, భాగాన్ని పంచిస్తాను, తనని గొప్పగా చూసుకుంటాను, భార్యని చక్కగా చూసుకోగలిగారు. కామక్రోధం అనేటువంటి వారికి ఈ దేహము కళ్ళెంచిన గుర్రంలాగా ఎంతో ఉంటుంది. అటువంటి మోహానికి ఆవేశానికి కామక్రోధాలకు లోను కాకుండా ఆమె యొక్క బాధాలు కలిగి కన్యాదానం చేసేదానికి అటువంటి కన్యాదానం మనం ఒక ప్రమాదమైనటువంటి వైరస్లో ఉన్నాం, మీ అందరూ తెలుసు. అందుకని ఈ సంవత్సరం మనం ఏం చేసామంటే ఏదో అమ్మవారికి తెలియాలి కాబట్టి ప్రచారం
అమ్మవారికి మాఘమాసంలో రథసప్తమి నుంచి కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి నేను గుళ్ళోనే ఉంచి ఆమె ప్రచారం చేస్తుంది మీ అందరికీ కూడా. ఎందుకంటే ఇలాంటి అద్భుతంగా అమ్మవారికి మీరందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో మన కళ్యాణం మన ఇంట్లో జరిగేటువంటి కళ్యాణంగా భావించి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అన్నట్టు ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా తల్లిదండ్రులైనటువంటి శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని ఈ సోమవారం రోజున మనమందరం కూడా తిలకించగలగడం మన యొక్క పూర్వజన్మ సుకృతం, అమ్మ మనకి ఇచ్చినటువంటి భాగ్యం. కాబట్టి అలాంటి అవకాశాన్ని మనమందరం కూడా అందిపుచ్చుకున్న వారంగా చక్కగా ఋతువులందరూ కూడా నెల్లూరు నుంచి మన సత్యనారాయణ శర్మ గారు, అదేవిధంగా వారి యొక్క పని శర్మ గారు, అదేవిధంగా అమ్మవారి యొక్క పుట్టింటి తరపునటువంటి బరువు నరసింహయోగేంద్ర వారు, అదేవిధంగా మననూరు మల్లికార్జున గురుకులు గారు వారి యొక్క దేవాలయానికి అభివృద్ధి జరుగుతుంది అంటే ఆయన యొక్క చేతి చొరవ వల్లే చక్కగా ఆయన యొక్క ఎన్నో రకాలైనటువంటి ప్రతిష్టలు చేశారు. కానీ ఇక్కడ ఆయన చక్కగా అమ్మవారి యొక్క మన అమ్మవారు అనేటువంటి భావనతో ఆయన అలానే చేశారు. తర్వాత శ్రీరామ్ శర్మ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ శర్మ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు మీ అందరూ కూడా నాకు ఎంతో సహకారం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఏదేదో దూరాల నుంచి ఏ ఊరు మార్కాపురం, అదేవిధంగా బెంగళూరు, హైదరాబాద్, వీళ్ళందరూ ఎన్నో ప్రాంతాల నుంచి వీళ్ళందరూ, అదేవిధంగా మా గోపి గారు కనుక ఉన్నటువంటి సోమశేఖర్ గారికి చాలామంది పేర్లు చెప్తే చాలా ఉంటాయి. మేమందరం మీ 2 చేతులు అయితే మా అందరికీ కూడా 10 చేతులు స్వామి ఏం ఇబ్బంది లేదు, మేమందరం ఉన్నామని చెప్పి ఇలాంటి కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా దిగ్విజయంగా మన బరువు నరసింహ యోగేంద్రుల వారి యొక్క వంశాభివృద్ధిగా నేను ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు అమ్మవారి పుస్తకం చేస్తూ ఉన్నాను. అలాగే మా శ్రీనివాస స్వామి ఇంకా గడపల్ల బ్రాహ్మణ భోజనానికి ఆయన చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఆయనకి ఎంతమంది వచ్చినా కూడా బ్రాహ్మణుల యొక్క ప్రతిపప్పు కానీ ఇట్లాంటి ప్రతి ఒక్కరు కూడా మా నిరోధకంగా మేము సాయం చేస్తున్నాము అమ్మవారి యొక్క సందర్భంలో అని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం ఈ కళ్యాణాన్ని తిలకించి చక్కగా చూస్తున్నాం. మీరందరూ కూడా ఓర్పుతో సహనంతో మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఫుల్లుగా నిండిపోయి ఉన్నారు. ఎవరికి వ్యక్తిగతమైనటువంటి బాధ్యత మీదే, అర్థమవుతుందా? మిమ్మల్ని కూడా అమ్మవారు పెంచుకుంది అంతే. మీరందరూ అమ్మ యొక్క సేవకు వచ్చారు, ఎవరు ఇబ్బంది పడకూడదు. కాబట్టి మీరు నెట్టుకోవటం ఇదివరకులాగా తలంబరాల కోసం ఇబ్బంది పడటం అట్లా చేయకండి దయచేసి. నేను మళ్ళీ చెబుతున్నాను, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు అదే పని చేస్తారు. ఎందుకంటే 14 స్వామి చెబుతున్నాను కాబట్టి అదే పని చేయాలి. మానవులు మనం ఏం చేస్తామంటే ఏ పని అయితే చేయకూడదంటాం అదే పని 10 సార్లు చేయాలనిపిస్తుంది మనసు. అలాంటిది అమ్మవారు భక్తి ఇస్తుంది కానీ జ్ఞానాన్ని కూడా ఇవ్వాలని మనం ఇలాంటి సమయంలో అమ్మవారిని వేడుకోవాలి. కాబట్టి చిన్నపిల్లకాయలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరికీ కూడా అక్షంతల యొక్క భాగ్యాన్ని అందరూ కూడా అందిస్తాను నేను. మీరందరూ ఇక్కడ భోజనం చేయలేదు కాబట్టి అందరూ భోజనం చేసినండి. భోజనం చేసిన వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని చక్కగా అక్షంతలు తీసుకుంటారు. అదేవిధంగా ఆ క్యూలో నిలబడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తాగున్నారు చూసారా, ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు మేము ముందించి పంపించేస్తాం. వాళ్ళు వెళ్ళిపోతారు, మీరందరూ ఖాళీ అవుతారు. చక్కగా ఒకరి తర్వాత ఒకరు ఎంతో జాగ్రత్త. శ్రీమాత్రే నమః. గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠం నందు పెళ్ళూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో 14వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈ రోజున అమ్మవారికి గురునాథేశ్వర స్వామి వారికి అత్యంత వైభవపేతంగా పురోహితుల యొక్క యజ్ఞ యాగాల యొక్క పరిపూర్ణమైనటువంటి పరిస్థితుల్లో కాబట్టి అమ్మవారికి ఈ రోజున కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం.